మీకు తెలుసా మన భూమి ఎలాంటి సపోర్ట్ లేకుండా కొన్ని కోట్ల సంవత్సరాలుగా తన చుట్టూ తాను ఎలా తిరుగుతుందో అని? చెప్పు చెప్పు. దీనికి సమాధానం తెలుసుకోవాలంటే మనం 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం వెళ్ళాలి. అప్పట్లో మన సౌర వ్యవస్థ అనేదే లేదు. అంతరిక్షంలో ఒక భారీ గ్యాస్, ధూళి, మేఘం అప్పటికే నెమ్మదిగా కదులుతూ తిరుగుతూ ఉండేవి. కాలక్రమేణా గ్రావిటీ ప్రభావంతో ఆ గ్యాస్, ధూళి కణాలు ఒకదానికొకటి దగ్గరై కలవడం ప్రారంభించాయి. లక్షల కోట్ల సంవత్సరాల పాటు ఈ ప్రక్రియ కొనసాగింది. అలా క్రమంగా సూర్యుడు, భూమి మరియు మిగతా గ్రహాలుగా ఏర్పడ్డాయి. కానీ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మన భూమి ఏర్పడక ముందు ఉన్న గ్యాస్, ధూళి, మేఘం అప్పటికే కదులుతూ తిరుగుతూ ఉండేది కదా. వాటి నుంచి భూమి ఏర్పడినప్పుడు ఆ తిరుగుడు కూడా భూమికి వర్తించింది. అందుకే భూమి ఇప్పటికీ తిరుగుతోంది. ఇది అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. మనం ఒక స్పిన్నర్ ని పట్టుకొని తిప్పితే అది కొంతసేపు తిరుగుతుంది. భూమిపై గాలి ఘర్షణ ఉండటం వల్ల దాని వేగం తగ్గి చివరకు ఆగిపోతుంది. ఇప్పుడు అదే స్పిన్నర్ ని అంతరిక్షంలో తిప్పితే అక్కడ గాలి లేదు, ఘర్షణ కూడా దాదాపు లేదు. కాబట్టి దాని ఆపే శక్తి కూడా ఉండదు. అందువల్ల అది చాలా ఎక్కువ సమయం తిరుగుతూనే ఉంటుంది. ఇదే సూత్రం మన భూమికి కూడా వర్తిస్తుంది. భౌతిక శాస్త్రంలో దీనినే ఇనర్షియా లేదా జడత్వం అని అంటారు. అంటే ఒక వస్తువు కదులుతున్నప్పుడు దాన్ని ఆపే శక్తి లేకపోతే అది కదులుతూనే ఉంటుంది. అంతరిక్షంలో గాలి మొత్తానికే ఉండదు, ఘర్షణ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల భూమి తిరిగేటప్పుడు దాన్ని ఆపే శక్తి లేదు. అందుకే మన భూమి ఇప్పటికీ గంటకు సుమారు 1670 కిలోమీటర్స్ వేగంతో తన అక్షం చుట్టూ తిరుగుతూనే ఉంది. అదే సమయంలో సూర్యుడి చుట్టూ కూడా ప్రయాణిస్తుంది. కాబట్టి భూమి తిరగడానికి ఎలాంటి సపోర్ట్ అవసరం లేదు. కోట్ల సంవత్సరాల క్రితం వచ్చిన కదలిక, ఇనర్షియా మరియు అంతరిక్షంలో ఘర్షణ లేకపోవడమే దీనికి అసలు కారణం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే Please do subscribe.